హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక రియల్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, మాతంగికి 2-3 రోజులుగా తనని ఎవరు వెంబడిస్తూ ఉన్నారు అని అనుభూతి కలుగుతూ ఉండింది. అయితే ఆమెకి ఎవరు కనిపించలేదు, కానీ ఎప్పుడు ఎవరు తన వెనకాలే ఉన్నారనే ఫీలింగ్ ఆమెను వేధిస్తూ ఉన్నది. తను ఒంటరిగా కూర్చొని చదివేటప్పుడు, ఆఫీస్లో తన పని చేస్తూ ఉన్నప్పుడు కూడా తన వెనక ఎవరో ఉన్నట్టు అనుభూతి చెందింది ఆమె. ఈ అనుభవాలు ఆమెకు భయం పుట్టించలేదు, కానీ ఎవరో తనను సీక్రెట్గా గమనిస్తూ ఉన్నారన్న విషయం ఆమెకు బాధ కలిగించింది. అయితే ఎందుకు ఇలాంటి అనుభూతి కలుగుతూ ఉన్నది అని తెలుసుకోవడం సాధ్యం కాలేదు. మాతంగి ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి చేరగానే, అమ్మ నాకు చాలా ఆయాసంగా ఉంది, గదిలో ఉంటాను, ప్లీజ్ కొంచెం కాఫీ తీసుకొచ్చివమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన ఆమె తన బెడ్ పైన కూర్చొని ఏదో ఆలోచనలో ఉండగా, పని వల్ల కలిగిన ఆయాసం వలన ఆమెకు నిద్ర వచ్చినట్టుగా అనిపించి తన కళ్ళు మూసింది. అప్పుడు ఆమె నుదుటిపైన ఎవరో తన చెయ్యి ఒకటి పెట్టినట్టు అనిపించింది. మాతంగి అప్పుడు అమ్మా అని ఆ చేతిని పట్టుకుంది. అప్పుడే ఆమె గది తలుపులు తీసుకుని మాతంగి వాళ్ళ అమ్మగారు లోనికి వచ్చారు. మాతంగి వెంటనే దిగ్భ్రాంతి చెంది లేచి కూర్చుంది. ఆమె షాక్ గురైంది. అమ్మ ఇప్పుడు గది తలుపులు తీసి వస్తూ ఉంటే నా నుదుటిపైన చెయ్యి పెట్టిందెవరు అని చుట్టూ చూసింది. మాతంగి అమ్మగారు ఏమైంది అలా చూస్తున్నావన్నారు. ఆమె ఏం లేదమ్మా, నా నుదుటిపైన ఎవరో చెయ్యి పట్టినట్టుగా అనిపించింది అన్నది. వాళ్ళమ్మగారు, మాత నీకు చాలా ఆయాసంగా ఉన్నది కదా, అందుకే అలా అనిపిస్తుంది, నువ్వు రెస్ట్ తీసుకో, ఎప్పుడు పని పని అని నువ్వు నిద్ర లేకుండా పనిచేస్తున్నావు కదా, అందుకే ఇలా అవుతుంది అన్నారు. మాతంగి అప్పుడు అమ్మాయి ఎలాంటి పేరు పెట్టావు నాకు, అందరు నన్ను మాత మాత అంటూ ఉంటే నేను ఎవరైనా యోగినా అనిపిస్తుంది, నీకు వేరే పేర్లు ఏది దొరకలేదా అనగా, వాళ్ళమ్మగారు అలా అనకు మాత, ఇది కూడా మంచి పేరు, సరే కాఫీ తాగి పడుకో అని చెప్పి కాఫీ ఇచ్చి వెళ్ళారు. మాతంగి కాఫీ తాగి పడుకున్నది. కానీ తన నుదుటిపైన ఎవరో చెయ్యి పెట్టినట్టుగా అనిపించింది. నిజంగా లేక అది భ్రమణ అనుకున్నది. పని ఒత్తిడి వల్ల ఇలా అయ్యిందా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది మాతంగి. అలా గాఢంగా నిద్రలో ఉన్న ఆమె మొబైల్ గట్టిగా రింగ్ అవ్వటంతో మెలుకుంది. కాల్ రిసీవ్ చేసి హలో అన్నది. ఇంకో వైపు నుండి, మాత నేను అమ్మని, నేను మీ ఆంటీ సుధా వారి ఇంటికి వచ్చాను, నువ్వు నిద్రలో ఉంటివి కదా అందుకే చెప్పలేదు, ఇక్కడ వీరి ఇంట్లో ఒక పూజ ఉంది, నేను అది ముగిసిన తర్వాత రాత్రి 10 లేక 11 గంటలకు వస్తాను, పర్వాలేదా అని అడిగారు. మాతంగి ఓకే అమ్మా, ఏం పర్వాలేదు అని గడియారం వైపు చూడగా రాత్రి 9 అయింది. మాతంగి తన గది నుండి బయటకు వచ్చింది. ఇంటిలో తను మాత్రమే ఉన్నది. ఆమె తండ్రి ఏదో పని వల్ల ఒక వారం రోజుల పాటు బయటికి ఊరికి వెళ్ళారు. మాతంగి అమ్మగారు వంట చేసి వెళ్ళారు. ఆమె భోజనం చేసిన తర్వాత టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా చూస్తూ ఉన్నది. ఆమె టీవీ చూస్తూ ఉండగా ఉన్నట్టుగా ఇంట్లో కరెంట్ పోయింది. ఇంట్లో యూపీఎస్ ఉన్నా కూడా లైట్లు వెలగలేదు. మాతంగి చీ, ఈ యూపీఎస్కి ఏమైంది అనుకుంటూ నిదానంగా లేచి అగ్గిపెట్టె ఉన్న చోటికి చీకట్లోనే నిదానంగా అడుగు పెడుతూ వెళ్ళి అగ్గిపెట్టె తీసుకున్నది. అగ్గిపెట్టె నుండి ఒక అగ్గిపుల్ల తీసి వెలిగించి అక్కడే గోడ పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టిన క్యాండిల్ వెలిగించి వెనక్కి తిరిగిన వెంటనే గట్టిగా అరిచింది. ఆమె క్యాండిల్ వెలిగించి తిరిగినప్పుడు ఆమె ముందర చాలా దగ్గరగా ఒక భయంకరమైన ఆకారం నించుని ఉంది. ఆ బీభత్సమైన రూపాన్ని చూసి మాతంగికి తన హృదయం కొన్ని క్షణాలు స్తంభించినట్లయింది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి క్యాండిల్ తీసుకొని మళ్ళీ తిరిగి వెలుగులో చూడగా అక్కడెవరూ కనపడలేదు. అయినా మాతంగి మాత్రం భయంతో వణుకుతూ ఉన్నది. చేతిలో క్యాండిల్ గట్టిగా పట్టుకొని ఆమె చుట్టూ జాగ్రత్తగా చూస్తూ, ఎలాంటి భ్రమ ఇది, ఇక్కడ ఏమీ లేదు, నేను అనవసరంగా ఎక్కువ భయపడ్డాను అని నిట్టూర్పు చెందే సమయానికి ఎవరో ఆమె చేతిలో ఉన్న క్యాండిల్ని ఉఫ్ అని ఊదగా అది ఆరిపోయింది.
మాతంగికి ఊదిల శబ్దం సుష్టంగా వినిపించింది. ఆమె ఎదురుగా ఎవరూ లేరు. ఇంటిలోని ఎవరూ లేరు. ఆమె అమ్మగారు బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళింది. ఇంకొక అంటే డూప్లికేట్ తాళం చెవి మాత రూంలో ఉన్నది. అలాంటప్పుడు లోనికి ఎవరు రావటానికి వీలు కాదనుకుంటూ అప్పుడే టేబుల్ పైన పెట్టిన అగ్గిపెట్టెను తీసుకుని ఇంకో అగ్గిపుల్ల వెలిగించింది. వెంటనే మళ్ళీ ఉఫ్ అని ఊదిన శబ్దం. మాతంగి వెంటనే తను మాత్రమే కాదు, ఎవరో ఖచ్చితంగా ఉన్నారని తెలుసుకున్నది. ఆమె ఎవరది, దయచేసి చెప్పండి, ఆటలాడకండి అని చెప్పింది. కానీ ఆమె మాటలకు ఏ ప్రతిక్రియ అక్కడ లేదు. అప్పుడే కరెంటు వచ్చింది. మాతంగికి కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె హాల్లో ఉన్న సోఫా మీద కూర్చుంది. ఆమె కూర్చున్న వెంటనే మళ్ళీ కరెంటు పోయింది. అయ్యో దేవుడా, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని నేను టేబుల్ దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తే మళ్ళీ ఆ వికారమైన ముఖం కనిపిస్తే నా గతి ఏమిటి అని కూర్చున్న చోటు నుంచి పైకి లేవలేదు. ఆమె అలా అనుకుంటూ ఉండగా టేబుల్ పైన ఉన్న క్యాండిల్ వెలిగింది. మాతంగి భయంతో ఏమిటి చిత్రం అని దిగులుగా చూస్తూనే ఉండిపోయింది. క్షణానికి ఆమె భయం పెరుగుతూనే ఉన్నది. క్యాండిల్ ఆరిపోలేదు. ఆమె దాన్నే చూస్తూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది. తన ఇంటిలోనే మొదటిసారిగా నిశ్శబ్దం ఆమెలో భయాన్ని పుట్టించింది. క్యాండిల్లో ఏం వ్యత్యాసాలు అవ్వటంతో ఆమె సోఫా మీద అరమంగా కూర్చొని ఒకసారి తన కుడివైపు తిరిగినది. మళ్ళీ కెవ్వుమని అరిచి సోఫా మీద నుంచి కిందికి పడింది. అప్పుడే క్యాండిల్ వెలుగులో చూసిన అదే వికృతంగా ఉన్న రూపం సోఫా మీద కూర్చొని ఉన్నది. మాతంగి హడలిపోయింది. ఆమె పడుతూ లేస్తూ అక్కడి నుండి పరుగు తీసి తన గదిలో దూరి తలుపులు వేసి గడియ పెట్టింది. ఆమెకు తనేం చూశాను అని ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. కానీ అది ఒక భీకరాకారం అని మాత్రం ఇష్టమైంది. ఆమె భయంతోనే తన మొబైల్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఫోన్లో నెట్వర్క్ పోయింది. కరెంట్ లేకపోవడంతో చీకటి నిండి ఉన్న గదిలో అవసరానికని పెట్టుకున్న ఛార్జింగ్ లైట్ ఆన్ చేసింది. అయితే ఆ లైట్ ఆఫ్ ఆన్ అవుతూ తన ఆట ఆరంభించింది. వెంటనే ఆమె ఆ లైట్ను దూరంగా విసిరింది. తన మొబైల్ టార్చ్ ఆన్ చేసి తలుపు గడియను మరొక్కసారి చూసి తన బెడ్ పైన వచ్చి వణుకుతూ కూర్చుంది. ఆ చీకటి మరియు నిశ్శబ్దంలో కేవలం ఆమె ఫోన్ ఛార్జింగ్ లైట్ వెలుగుతూ మాత్రమే ఉంది. అప్పుడు ఆ గది తలుపు గడియ టక్ టక్ అని శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది. గర్ అని శబ్దం చేసుకుంటూ తలుపు నిదానంగా తెరుచుకున్నది. మాతంగి టార్చ్ వెలుగును గది తలుపు వైపు తిప్పింది. అప్పుడు క్షణం మాత్రంలో ఒక నల్లని ఆకారం గదిలోకి సర్రుమని వచ్చినట్టుగా అనిపించింది. ఆమె టార్చ్ లైట్ గదిలో అన్ని వైపులా వేసి చూసింది. కానీ ఏమీ కనపడలేదు. అప్పుడే గది తలుపు డబ్ అని శబ్దం చేస్తూ మూసుకుంది. ఇప్పుడు మళ్ళీ వాతావరణం నిశ్శబ్దమైంది. మాతంగి తన చేతిలో మొబైల్ పట్టుకుని కూర్చొని ఉన్నది. అప్పుడు ఆమె చేతి మీద ఏదో చల్లటి ద్రవం పడింది. ఆమె టార్చ్ వెలుగులో ఏమిటిది అని చూడగా అది రక్తం. అది పైనుంచి ఆమె చేతి మీద పడ్డది. అప్పటికి భయంతో ఉన్న ఆమెకు పైన ఏదో ఉంది. పైన ఉన్నప్పుడే భీకరంగా ఉన్నది. దగ్గరికి వచ్చినప్పుడు మరింత గంభీరంగా కనిపించింది. అది తన చెయ్యి చూపింది. అప్పుడే బయట కారు శబ్దమైంది. మాతంగికి తన తల్లి వచ్చిందని తెలిసింది. మాతంగి వాళ్ళ అమ్మగారు చుట్టుపక్కల కరెంటు ఉండడం చూశారు. అయితే తమ ఇంట్లో కరెంటు లేకపోవడం చూసి కంగారుగా కార్ డ్రైవర్తో ఇంటి తలుపు తాళం తీయించి లోనికి వచ్చి మాతంగి అని పిలిచారు. అయితే ఇంట్లో ఏ చప్పుడు లేదు. పైన గదిలో మంచం పైన మాతంగి, ఆమె పైన కొంచెం ఎత్తులో గాలిలో ఒక ప్రేతాత్మ ముఖాముఖిగా ఉన్నారు. కానీ అమ్మగారికి అదంతా తెలియదు. ఆమె లైట్ ఆన్ చేశారు కానీ ఆన్ అవ్వలేదు. వెంటనే ఆమె హాల్లో ఉన్న ఛార్జింగ్ లైట్ తీసుకుని డ్రైవర్ జతలో మాతంగి గది వైపు వచ్చారు. గది తలుపు వేసి ఉన్నది. ఆమె మాతంగిని పిలిచారు.
కాని తలుపులు తీయలేదు మాతంగి. లోపల ఏమైనా అయ్యిందా అని ఇద్దరు కలిసి తలుపు తీయటానికి ప్రయత్నం చేశారు, కానీ రాలేదు. వెంటనే ఆమె డ్రైవర్ను తలుపు పగలగొట్టమని అన్నారు. డ్రైవర్ చాలా వేగంగా కిందికి వెళ్ళి ఒక ఇనుపరాడు తీసుకువచ్చి గట్టిగా కొట్టడంతో తలుపు తెరుచుకున్నది. మాతంగి వాళ్ళమ్మ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ బెడ్ పైన వేశారు. అక్కడ దృశ్యాన్ని చూసి భయంతో ఆమె మరియు డ్రైవర్ ఇద్దరు వణికిపోయారు. మాతంగి అమ్మగారు వెంటనే వెళ్ళి తమ చెల్లెలి ఇంటి నుండి పూజ ముగించుకొని వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకుని వచ్చిన కుంకుమాన్ని తెచ్చి మంచంపైకి విసిరింది. ఆ పూజ కుంకుమ తనపై పడగానే ఆ వికృతంగా ఉన్న రూపం గట్టిగా అరుస్తూ కిటికీ నుండి ఎగురుతూ వెళ్ళింది. అది పారిపోయిన వెంటనే ఇంటి లైట్లంతా ఒక్కసారిగా వెలిగింది. మాతంగి తమ చెల్లెలికి ఫోన్ చేసి జరిగింది చెప్పగా సుధాగారు అరగంటలో ఆ రోజు తన ఇంట్లో పూజ చేసిన గురువుగారిని తీసుకుని మాతంగి ఇంటికి వచ్చారు. గురువుగారు ఆ రాత్రిలో కూడా సహాయం చేయటానికి వచ్చారు. మాతంగి స్పృహ లేకుండా పడి ఉన్నది. ఆయన ఏదో మంత్రాలు పఠించి మంత్రజలాన్ని ప్రోక్షణ చేయగా ఆమెకు స్పృహ వచ్చింది. గురువుగారు కొంతసేపు ధ్యానం చేసి మాతంగిని గత 2-3 రోజులుగా ఎక్కడికైనా వెళ్ళావా అని ప్రశ్నించారు. మాతంగి నిదానంగా గుర్తు తెచ్చుకొని, అవును గురువుగారు, నా స్నేహితురాలు తమ్ముడు చనిపోయి 1 నెల అయ్యింది. అందుకే నేను ఆమె ఇద్దరు సమాధిపైన పూలు గుచ్చాం పెట్టడానికి వెళ్ళామనింది. గురువుగారు అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఏమైనది అని ఇంకో ప్రశ్న వేశారు. మాతంగి ఆలోచించి, మేం తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి శవాన్ని సంస్కారం చేయడానికి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి బంధువులు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పడం నేను విన్నాను అని చెప్పింది మాతంగి. గురువుగారు, నువ్వు అప్పుడు శవాన్ని చూడ్డానికి వెళ్ళావా అన్నారు. మాతంగి అవును గురువుగారు అన్నది. ఆయన అక్కడ నువ్వు ఏదైనా వస్తువుని చూసావా, ఎత్తుకున్నావా అని ప్రశ్నించారు. నిజం చెప్పు అన్నారు. మాతంగి తడబడుతూ, క్షమించండి గురువుగారు, అక్కడ ఒక విభిన్నంగా ఉన్న ఏదో కొత్త డిజైనరీ గాజు కనిపించింది. నేనది చాలా బాగున్నది అని ఎత్తుకొని నా చేతిలోకి వేసుకున్నాను అని ఆ గాజును చూపించి, గురువుగారు, అప్పుడు అదే నువ్వు చేసిన తప్పు. ఆ గాజు చనిపోయిన అమ్మాయిది. శ్మశానానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ స్నేహితురాలతో ఒక్కతే వెళ్ళావు, కానీ వచ్చేటప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మ నీతో పాటు తీసుకుని వచ్చావు అన్నారు. అంతేకాదు, ఆ ప్రేతాత్మ గత 2 రోజులుగా నిన్నే గమనిస్తూ ఉన్నది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన అమ్మాయి తన తీరని కోరికలను తీర్చుకోవడానికి పిశాచిగా అలమటిస్తూ నీ ద్వారా తన కోరికలను తీర్చుకోవడానికి నీ శరీరంలోకి ప్రవేశించడానికి ఆశపడింది. సరైన సమయం కోసం వేచి ఉన్న అది ఈరోజు నీ శరీరాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ దైవబలం ఉండటంతో మనమందరం సరైన సమయానికి ఇక్కడికి చేరుకున్నామని చెప్పి ఆమె చేతిలో ఉన్న గాజును తీయించి దాన్ని పగలగొట్టి ముక్కలు చేశారు. ఇంట్లో గంగాజలం ప్రోక్షణ చేశారు. ఆ గాజు ముక్కలని తనతో తీసుకువెళ్ళి చాలా దూరంలో భూస్థాపన చేశారు. ఇదంతా కూడా జరిగిన కథ. కొన్ని రోజుల పాటు మాతంగి భయంలోనే ఉన్నది. తర్వాత నిదానంగా సామాన్య స్థితిలోకి వచ్చింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.